హలో అండి. మనం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా! ఈ వీడియోలో వచ్చేసి ఉగాది పచ్చడి నోము గురించి చూద్దామండి. ఉగాది పచ్చడి నోము లేదా ఉగాది నోము అని కూడా అనుకోవచ్చు. ఈ నోముకి కావాల్సిన వస్తువులేంటి, ఏమేమి కావాలో చూద్దామా మరి? ఈ నోము కోసం అండి నేను తీసుకున్న ఐటమ్స్ గిన్నెలు కానీ, గ్లాసులు కానీ తీసుకోండి. నేను కూడా అదే 2 ఉన్నాయి నా దగ్గర. ఏది తీసుకోవాలని చూస్తున్నాను. గిన్నెలు, గ్లాసులు, డబ్బాలు ఏదైనా పర్వాలేదు తీసుకోండి. వీటికి కావాల్సిన ఐటమ్స్, పచ్చడి కోసం వేయాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా నేను కవర్‌లో వేసి చూపిస్తున్నాను. ఈ వస్తువులన్నీ కింద పడకుండా ఉంటే గిన్నెలో కానీ, గ్లాస్‌లో కానీ వేస్తాను. ఇలా ప్యాకెట్‌లో ప్యాక్ చేసేసి మనము గిన్నెలో కానీ, గ్లాస్‌లో కానీ పెట్టి తోముకుంటే బాగుంటుందని ఇలా అనుకున్నాను. వీటి కోసం నేను పుట్నాల పప్పు, ఓమ, కొబ్బరి పొడి, అలాగే బెల్లం పొడి, చింతపండు తీసుకున్నాను. వేప పువ్వు అంటే ఇప్పుడు దొరకదు కాబట్టి, అలాగే మనము మామిడికాయ ముక్కలు కూడా వేస్తే అవన్నీ పాడైపోతాయి కాబట్టి అవి 2 అవాయిడ్ చేస్తున్నాను. ఈ ఐటమ్స్ తీసుకున్నాను. కొద్ది కొద్దిగా అయినా చాలు, ఎక్కువ ఏం అవసరం ఉండదు. చూపిస్తాను నీకు మనకి ఎలా వేసుకోవాలో ఒక్కొక్క దాంట్లో. ఈ కవర్స్ చూడండి, ఈ సైజ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలాంటి కవర్స్ తీసుకొని ఒక్కొక్క ఐటమ్ వేసుకుందాము. ఫస్టే మీరు గిన్నె కానీ, గ్లాస్ కానీ సైజ్ చూసుకొని మనకి ఎంత పడుతుందని దాన్ని బట్టి మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువ, తక్కువ వేసుకోవడం తెలుస్తుంది. దాంట్లో చూడండి మనకు ఒక్కొక్క స్పూన్, 1½ స్పూన్ అయితే సరిపోతుంది వేసుకోవడానికి. మనం ఉగాది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం వేస్తున్నాం అనమాట ఈ నోము కోసము. నా దగ్గర చిన్న డబ్బాలు కూడా ఉన్నాయండి. దాంట్లో కూడా వేసి చూస్తాం, ఎందులో వేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కవర్స్లో ప్యాక్ చేయకుండా చక్కగా డైరెక్ట్ ఈ డబ్బాలో వేసేసుకుంటే బాగుంటుంది. మనకి ఇది 99 రూపీస్ నోము వచ్చిందండి. ఈ డబ్బాలు బాగున్నాయి చూడడానికి. చూడండి కలర్స్ చిన్నగా బుజ్జిగా బాగున్నాయి డబ్బాలు. కర్రీ కన్నా దేనికన్నా మనం ఇచ్చినా కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటారు, చట్నీ పెట్టుకోవడానికైనా బాగుంది. ఈ చిన్న బాక్సెస్లో వేసి చూద్దాం ఎలా ఉంటుందో. పుట్నాలు, ఓమ, కొంచెం కొబ్బరి పొడి, కొంచెం బెల్లం పొడి, కొంచెం చింతపండు. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో బాక్స్లో. ఒకవేళ గ్లాసులు, గిన్నెలు ఉంటే మాత్రం వాటిల్లో ప్యాక్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాక్స్ అయితే డైరెక్ట్ దాంట్లో వేసేసేస్తే బాగుంది చూడడానికి. నేనైతే ఉగాది నోము ఇలా డబ్బాల్లో పెట్టుకొని నోముకోవాలని అనుకున్నాను. అన్ని డబ్బాల్లో వేసేద్దాం మరి.
చూసారు కదా ఉగాది పచ్చడి నోము ఎలా రెడీ అయిపోయిందో. బాగుంది కదా. అన్నీ మనం ఇలా పెట్టుకొని ఒక గౌరమ్మని పెట్టుకొని నోముకుంటే బాగుంటుంది. వీలైన వాళ్ళు తప్పకుండా ఈ నోము నోముకోండి. త్వరగా డిసైడ్ చేసుకోండి ఏమేమి నోములు నోముకోవాలో కూడా. అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా చెప్తాను. మీ సరికథలు.